ఈ రోజు మనం ఒక బ్రేవ్ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడుకుందాం. ఆమె నిజాయితీ, ఆమె ధైర్యం ఎంత అంటే ఏకంగా శాండ్ మాఫియానే కదిలిచ్చేసేసాయి. అంతేకాదు ఆమె సస్పెన్షన్కి కూడా అదే కారణమైపోయింది. కానీ పబ్లిక్ సపోర్ట్తో ఏకంగా స్టేట్ గవర్నమెంటే ఆమె సస్పెన్షన్ని రివోక్ చేయాల్సి వచ్చిందంట. ఈ స్టోరీ వింటే మీలో కొంతమందికైనా ఇన్స్పిరేషన్గా మారుతుంది. పక్కగా చెప్తున్నా, మన దేశంలో ఇల్లీగల్ శాండ్ మాఫియా అనేది ఎంత పెద్ద ప్రాబ్లమో మనందరికీ తెలుసు. నదులని నాశనం చేస్తూ, ప్రభుత్వ రెవెన్యూకి గండి కొడుతూ, ఎన్విరాన్మెంట్ని దెబ్బతీస్తూ ఈ శాండ్ మాఫియా వెరీ పవర్ఫుల్గా మారిపోయింది. దీని వెనుక పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బడా బిజినెస్ మ్యాన్లు ఉంటారు. అలాంటి మాఫియాని ఎదుర్కోవడం అంటే ప్రాణాలకు తెగించడమే. అలాంటి ఫియర్లెస్ ఆఫీసరే దుర్గా శక్తి నాగ్పాల్ గారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన దుర్గా శక్తి నాగ్పాల్ గారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమైన ఒక డిస్టిక్లో, గౌతమి బుద్ధానగర్ డిస్టిక్లో జాయింట్ మెజిస్ట్రేట్గా పనిచేశారు. అక్కడ ఆమె అక్రమ ఇసుక తవ్వకాలపై తన ఫైట్ని స్టార్ట్ చేసేశారు. యమునా మరియు హిండన్ నదుల నుంచి జరుగుతున్న ఇల్లీగల్ శాండ్ మాఫియాని అరికట్టడానికే ఆమె రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసేశారట. ఆమెకు ఒక ఎథికల్, నిజాయితీ గల అధికారిగా రెప్యుటేషన్ కూడా ఉంది. ఆమె ప్లానింగ్తో చేసిన రైట్స్ శాండ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చేశాయంట. ఆమె స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని సెటప్ చేసి సర్ప్రైజ్ రైడ్స్ను నిర్వహించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేపించేవారంట. వారి మెషినరీని సీజ్ కూడా చేశారంట. రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి నుంచి జూలై 2013 మధ్య ఆమె పర్యవేక్షణలో 66 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. 104 మందిని అరెస్ట్ చేశారు మరియు 91 వెహికల్స్ని సీజ్ కూడా చేశారంట. నిజంగా ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. ఈ యాక్షన్తో ఇల్లీగల్ శాండ్ మాఫియా మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయిందంట. వేల కోట్ల టర్నోవర్ ఉండే ఈ మాఫియాకు ఆమెకు పెద్ద ఛాలెంజ్గా మారారు. ఈ చర్యల వల్ల ఆమెకు థ్రెట్స్ కూడా వచ్చాయి. కానీ ఆమె ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అయితే ఈ మాఫియా ఆమెను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 2013లో యూపీలో అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్వాద్ పార్టీ గవర్నమెంట్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసేసింది. దీనికి రీజన్ ఏమిటంటే గౌతమి బుద్ధ నగర్లో కడల్పూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఒక మసీదు గోడని కూల్చేశారని అలిగేషన్ వేశారు. ఆ మసీదు నిర్మాణం ప్రభుత్వ అనుమతిలో లేకుండా ప్రభుత్వ భూమిలో జరుగుతుందని దుర్గా శక్తి నాగ్పాల్ యాక్షన్ తీసుకున్నారని ఆమె సపోర్టర్స్ వాదించారు కూడా. అయితే గవర్నమెంట్ మాత్రం ఆమె చర్యలు మత సామరస్యాన్ని దెబ్బతీశాయని, మతపరమైన ఉద్రిక్తతలు కారణమయ్యాయని పేర్కొనింది. ఈ కారణం చాలా మందికి ఫిల్మిస్ గ్రౌండ్స్గా అనిపించింది. ఆమె శాండ్ మాఫియాపై తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా ఈ సస్పెన్షన్ జరిగిందని వైడ్లీ బిలీవ్డ్ రీజన్. ఒక సమాజ్వాదీ పార్టీ నాయకుడు నరేంద్ర భట్ దుర్గా శక్తిని 41 నిమిషాల్లోనే సస్పెండ్ చేయించాను అని బహిరంగంగా చెప్పిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. అది పెద్ద కాంట్రవర్సీగా కూడా మారింది. ఈ సస్పెన్షన్ దేశవ్యాప్తంగా పెద్ద ధోరణి రేపింది. ఎందుకంటే ఒక నిజాయితీ గల ఆఫీసర్ అన్యాయంగా సస్పెండ్ చేయడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యతిరేకించారు. వందలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆమెకి సపోర్ట్గా నిలిచారు. సెంట్రల్ ఐఏఎస్ అసోసియేషన్, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థులు సోనియా గాంధీ కూడా ఆమెకు మద్దతుగా నిలిచి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి లేఖ కూడా రాశారు. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రొటెస్ట్లు, ర్యాలీలు జరిగాయి. వి సపోర్ట్ దుర్గా శక్తి నాగ్పాల్, రీఇన్సిస్ట్ దుర్గా శక్తి నాగ్పాల్ అని ప్లక్కార్డులు పట్టుకొని ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఈ ఇష్యూ పార్లమెంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా పెరిగిన ప్రెషర్కు యూపీ గవర్నమెంట్ తలవంచక తప్పలేదు. దాదాపు 2 నెలల తర్వాత సెప్టెంబర్ 22న 2013న దుర్గా శక్తి నాగ్పాల్ గారిని సస్పెన్షన్ రివోక్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేసేశారు. ఆమె తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. అయితే మొదట వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇది కేవలం ఒక ఆఫీసర్ స్టోరీ మాత్రమే కాదు, నిజాయితీగా పనిచేసే వారికి సొసైటీ ఎలా మద్దతు నిలుస్తుందో చెప్పే ఒక గొప్ప ఎగ్జాంపుల్. దుర్గా శక్తి నాగ్పాల్ గారి ధైర్యము, ఆమె కమిట్మెంట్ నేటి తరాలకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. ఇల్లీగల్ శాండ్ మాఫియాను ఎదిరించి ధైర్యంగా నిలబడిన ఈ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఆమె గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భారతవాస్ ఛానల్. జై హింద్.